హలో బడీస్, మేమైతే కుంతల వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. మనకి నిజామాబాద్ టు కుంతల వాటర్ ఫాల్స్ వచ్చేసి 100+ కిలోమీటర్స్ అయితే ఉంది. నేనైతే ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో ఏమో అని. అండ్ నేనైతే పన్నీర్ పులావ్ చేశారు సాటర్డే అవడంతో. ఒక బాక్స్ వచ్చేసి మాకు, ఇంకో బాక్స్ వచ్చేసి మా మేడికి. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి కొర్ర ఇడ్లీ చేశాను, కాస్త పిండి మిగిలితే దోశలా వేసేసాను. ఇంకా నేను కర్రీ ఏం చేయలేదు కాబట్టి క్యాబేజ్ పకోడీ, మీల్ మేకర్ పకోడీ అయితే చేశాను. ఇన్ కేస్ పిల్లలు ఫుడ్ తినకపోయినా ఇవైనా తింటారు స్నాక్స్లా అనే థాట్తో తీసుకెళ్ళాను. చూసారా, మేము వెళ్తుంటే మధ్యలో రోడ్డుకి అటు కొండలు ఉన్నాయి. ఆ కొండలు ఎలా ఉన్నాయంటే ఒక రాయి పైన ఒక రాయి పెట్టి, ఒక రాయి కదిలిస్తే మొత్తం పడిపోతుందేమో అనిపిస్తుంది, కానీ దాని కిందే ఇల్లులు ఉన్నాయి. మరి వాళ్ళకి భయం అనిపించలేదేమో చూడడానికి. నాకైతే చాలా భయం వేసింది. ఇక్కడ సీనరీ చూసారా, అసలు నిజంగా ఎంత బాగుందో కదా. అసలు ఫుల్ గ్రీన్గా, ఇంకా లైవ్లో అయితే ఇంకా సూపర్గా ఉందండి. ఇది మనం కుందర వాటర్ ఫాల్స్ దగ్గరికి రాగానే మనకి రోడ్ అయితే ఇలా ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు, అన్నీ పెద్ద పెద్ద చెట్లు, మధ్యలో దారి అనమాట. అలా ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి వెళ్ళే వరకు. చాలా బాగుంటుంది. అండ్ కొంతలో వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు మనకు కాస్త స్టెప్స్ దిగేది ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు వాళ్ళు వెళ్ళినప్పుడు మాత్రం అది మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. కాస్త ఒక 2 కిలోమీటర్స్, 1.5 to 2 కిలోమీటర్స్ స్టెప్స్ దిగి ఎక్కాలి. ఇక్కడ తూనిగా చూసారా, ఆ గోడలు కలిసిపోయింది. అక్కడ తూనిగా ఉందనే విషయం కూడా అర్థం అవ్వలేదు, అందుకే కొంచెం యూనిక్గా ఉందని తీశాను. ఇక్కడ వచ్చేసి మనకి ఇయే వాటర్ ఫాల్స్ అనమాట. అసలు ఆ వాటర్ ఫాల్స్ చూస్తుంటేనే చాలా ప్లెజెంట్గా అనిపించింది. కానీ వాటర్ ఫాల్స్లోకి అయితే దిగనివ్వరు, ఎందుకంటే అందులో సుడిగుండాలు ఉంటాయంట. ఇక్కడ మనకు ఒక వ్యూ పాయింట్ ఉంది, ఫుల్ గ్రీన్గా ఉంటుంది అనమాట. ఐస్ మొత్తం గ్రీన్ అయిపోతాయి. ఇంకా మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే కార్లో కూర్చొని తింటూ ఉన్నాము. ఆ బయట కూర్చొని కూడా తినొచ్చు, కాకపోతే కొంచెం కోతులు ఎక్కువ ఉన్నాయి. అండ్ అప్పటికి బాగా లేట్ అయిపోయింది. మేము ఆ కోతులతో ఫైట్ చేసుకుంటూ తినలేక మేమైతే కార్లోనే కూర్చొని తెచ్చుకున్న ఫుడ్ అయితే తింటూ ఎంజాయ్ చేసాము. ఇందులో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందంటే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి.